శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీన రాశిలోకి వస్తారు. ది, దు, ష, ఝ, ధ, దే, దో, చా ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైనట్లయితే నామ నక్షత్ర రీత్యా మీది కూడా మీనరాశి కిందే లెక్క చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే గ్రహగతుల ఆధారంగా ఒక అంతర్ముఖత అనేటటువంటిది, అంటే ఆత్మ పరిశీలన అనేటటువంటి విధంగా, అంటే మీలో మీరు ప్రశ్నించుకోవలసినటువంటి సమయం, మీకు మీరే ప్రశ్న, మీకు మీదే జవాబు అనే విధానంలో ఉంటుంది. అనుకూలత అనేటటువంటిది ఉంటున్నప్పటికీ మీరు చేస్తున్న పని మీద, మీరు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మీద 1కి 10 సార్లు మీకు మీరు ఆత్మ పరిశీలన అనేటటువంటిది చేసుకుంటే అది మంచా చెడు అనేటటువంటిది మీకు అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ సమయం మీకు ఒక పరీక్షా కాలంలో ఉండేటటువంటి విధంగా ఉంటుంది. అలా ఉంటున్నా మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అని అడిగితే, ఏ సమయంలో ఎవరు మనతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ సమయంలో ఎవరు మనతోటి ఉన్నారు, ఎవరు మీ గురించి ప్రధానంగా ఆలోచించుకుంటున్నారు అనేటటువంటి స్పష్టత ఈ సమయంలో మీకు పరిపూర్తిగా
అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. శని మీ రాశిలోనే ఉండడం వలన కొంత ఒత్తిడికి గురి చేసేటటువంటి విధానంలో ఒత్తిడి అనేటటువంటిది పెరిగే అవకాశాలు ప్రతి విషయంలోనూ కనిపిస్తున్నాయి. కానీ శుక్రుడు యొక్క స్థితి వలన వృద్ధి ఇచ్చేటటువంటి విధంగాను, ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి విధంగాను, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా అందే విధంగాను, పనిలో వ్యత్యాసాలు అనేటటువంటివి తెలుసుకోవలసినటువంటి అవసరాన్ని తెలియజేసే విధానంలోనూ ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ధన ప్రవాహము అనేటటువంటిది ఏదో వస్తుంది అని అనుకోవడమే తప్ప సామాన్యంగా మాత్రమే ఉంటుంది. ఆశించినటువంటి మేర ధన యోగము అనేటటువంటిది కనిపిస్తుంది. అందులో ఏ విధమైన అనుమానము లేదు. మీకు ఎంతైతే ఖర్చు ఉందో, ఎంతైతే అవసరం ఉందో ఆ ధనం మీకు పరిపూర్తిగా యోగ్యంగా మీకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు. 26వ తేదీ తరువాత శుక్రుల్లో వచ్చేటటువంటి మార్పు వలన అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే ప్రధానంగా విందు వినోదాది కార్యక్రమాల నిమిత్తంగా ఖర్చులు ఎక్కువ చేసేటటువంటివి, ఇంటికి సంబంధించి అలంకార వస్తువులు లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత అలంకార సామాగ్రి కొనేటటువంటి విషయం నిమిత్తంగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలోనూ 1కి 10 సార్లు మనం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అని మీకు మీరుగా ముందు ఆలోచించి తదనంతరం మీరు నమ్మినటువంటి వ్యక్తిని, ఒక అద్భుతమైనటువంటి అనుభవశాలి కలిగినటువంటి వ్యక్తిని సంప్రదించిన తరువాత మాత్రమే ఆర్థిక నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోవడం చాలా మంచిది. ప్రధానంగా కర్కాటక రాశిలో రవి యొక్క సంచారం ఉండడం వలన కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో, కుటుంబ సభ్యుల యొక్క సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు మీకు సమయాన్ని కేటాయించడం, మీరు కూడా వాళ్ళకు కేటాయించవలసినటువంటి అవసరం ఏర్పడడం జరుగుతాయి. బంధువులతోటి, స్నేహితులతోటి అనవసరమైనటువంటి వాదనలు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఎంత జాగ్రత్తగా, ఎంత పొదుపుగా మీ మాటను వాడితే అంత విశేషమైనటువంటి విధంగా కనిపిస్తోంది. శాంతంగా వ్యవహరించడానికి, 1కి 10 సార్లు ఆలోచించి ఒక మాటను మాట్లాడడానికి ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. మీ రాశిలోనే శని యొక్క సంచారం ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా మానసిక ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. యోగా, మెడిటేషన్లు ఇలాంటివి చేయడం వలన మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జడత్వం, 1కి 10 సార్లు మీరు పడుకున్నారు అనుకోండి, ఉదాహరణకి 1కి 10 సార్లు లేపితే తప్ప లేచేటటువంటి పరిస్థితి లేకపోవడం, చో 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 అనే ఆ పనిని 10 సార్లు చేయిస్తే తప్ప ఆ పని మీకు వంట పట్టేటటువంటి పరిస్థితి లేకపోవడం, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా మీరు ఆహార వ్యవహారాల విషయంలో నీటిని చాలా తక్కువగా తాగేటటువంటి అలవాటు కనుక మీకు ఉన్నట్లయితే కొంత నీరును ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయండి. తేలికపాటి ఆహారాన్ని అరిగించుకునేటటువంటి విధానంలో ఈ మసాలా సరుకులు లాంటివి, లేకపోతే విపరీతమైనటువంటి విధానంలో ఉండేటటువంటి పదార్థాలు కాకుండా తేలికపాటి ఆహారాలను తీసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పచ్చు. ఇక ప్రధానంగా రాజకీయ నాయకులకు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి రాహు యొక్క స్థితి వ్యయస్థానంలో ఉండడం వలన విమర్శలు అనేటటువంటివి ఎదురవుతాయి. ఎన్ని విమర్శలు ఎదురైనా సరే దారిన పోతున్నటువంటి ఏనుగుకి అనేక మధ్య శునకాలు కనిపించి మురుగుతూ ఉంటాయి. ప్రతి కుక్క దగ్గర ఆగి సమాధానం చెప్పడం అనేటటువంటిది మీకు మీ స్థాయికి కూడా తక్కువ అనేటటువంటిది ప్రధానంగా మీరు గ్రహించడం చాలా మంచిది. అయినా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళడం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం వలన మీ గౌరవము, మీ మర్యాద ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేటటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు. కొత్తగా ఆలోచన విధానంతో, కొత్త రకమైనటువంటి అభిప్రాయాలతోటి మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క ఉన్నతిని మీరు పునాదులుగా వేసుకుంటూ ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకునేటటువంటి అవకాశాలు
చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త మిత్రులు అనేటటువంటివి, కొత్త స్నేహితులు అనేటటువంటి వారు లభించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరో ఏ విధానంలో ఆలోచించుకుని మీ దగ్గర ఉంటున్నారు అనేటటువంటిది 1కి 10 సార్లు మీకు మీరుగా పరీక్షించుకోవలసినటువంటి సమయం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు అని సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ నెలలో వర్షాల ప్రభావం ఊహించినటువంటి విధానంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ వరకు సాగునీటి లభ్యత అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం, ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం, నీటి నిమిత్తంగా ధనాన్ని బోర్లు, మోటార్లు వీటికి సంబంధించి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంటల విషయంలో మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొద్దిగా అది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం చాలా మంచిది. ఇక స్త్రీలకు ప్రధానంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటటువంటిది పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో పరిపూర్తి అప్రమత్తమైనటువంటి విధానంలో ఉండవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు అనేటటువంటివి పెరుగుతాయి. కుటుంబంలో ఇప్పటిదాకా మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీకుగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిని, విధానాన్ని ఉన్నతమైనటువంటి విధంగా ఆలోచించేటటువంటి విధంగా మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ రకంగా గౌరవ మర్యాదలు అనేటటువంటి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది పరిపూర్తిగా పెరుగుతుంది. భగవద్ ధ్యానము, భగవత్ విధానంలో యోగా, మెడిటేషన్లు ఇలాంటివి చేసేటటువంటి దాని మీద, వ్యాయామాలు చేసేటటువంటి దాని మీద ఎక్కువ ఆసక్తి అనేటటువంటిది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో బుధుని యొక్క వక్రమైనటువంటి స్థితి వలన ఉద్యోగంలో మార్పులు, తాత్కాలికంగా బదిలీలు జరిగేటటువంటి అవకాశాలు, అప్పుడప్పుడు అధికారులతోటి మెప్పు పొందేటటువంటి అవకాశం ఉన్న ఒత్తిడి కూడా అదే విధమైనటువంటి విధానంలో ఉండే అవకాశం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో అధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కూడా ఇదే విధమైనటువంటి తీరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా సరే మీ నైపుణ్యంతో ప్రతి విషయంలోనూ కూడా పరిపూర్తి విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఈశ్వరానుగ్రహం వలన మీకు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు కొత్త అవకాశాల కోసం ప్రయత్నము అనేటటువంటిది చేయండి. ప్రయత్నం అనేటటువంటిది మీరు చేయండి, ఫలితం అనేటటువంటిది పరమేశ్వరునికి వదిలేయండి. ఈ నెలలో మీకు గుర్తింపు రావచ్చు, వచ్చేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ కష్టం అనేటటువంటిది మున్ముందు అవకాశాలు పడడానికి ఈ సమయం మీకు పునాదిగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది చాలా గ్రహించుకోవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. బహిరంగంగా మాట్లాడేటప్పుడు, ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు, లేదా సభల యందు మాట్లాడేటటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇంకా విద్యార్థుల విషయంలో గురుడు యొక్క అనుకూలత ఉండడం వలన అధ్యయనంలోనూ అధ్యాపనంలోనూ పరిపూర్తి పురోభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తోంది. అనుకూలతలు ఏర్పడతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే బుధుడు వక్రస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం స్థిరత్వం కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం. మీరు సోషల్ మీడియా మీద లేదా సమయాన్ని వృధా చేసేటటువంటివి సుమారుగా చెప్పుకోవాల్సి వస్తే ఈ సెల్ ఫోన్లు కానీ లేదా ఇంటర్నెట్ విషయాల్లో కానీ ఉండడం వలన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం, శిరోవేదన కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరింత విద్యా విధానం మీద మీరు ఫోకస్ అంటే దృష్టిని పెట్టుకోవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రారంభంలో కొంత అనుకూలమైనటువంటి విధంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. కానీ 26వ తేదీ తర్వాత శుక్రుడు యొక్క స్థితి ఎప్పుడైతే మారిందో వ్యాపారంలో అభివృద్ధి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కొత్త ఒప్పందాల ద్వారా అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడడం, అభివృద్ధి సాధించడం జరుగుతుంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలు, నూతన భాగస్వామ్య వ్యవహారాలు, అలాగే మీ యొక్క వ్యాపార వృద్ధి అనేటటువంటిది అభివృద్ధి జరిగేటటువంటి విధానంలో ఉంది. కానీ రాతకోతల విషయంలోనూ పెట్టుబడుల విషయంలోనూ పరిపూర్తిగా న్యాయ సలహాలు అనేటటువంటివి తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీకు 3, 5, 8 ఈ సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగాను, అలాగే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యకాలం మీకు అనుకూలించేటటువంటి సమయంగాను చెప్పుకోవచ్చు. ఇంకా విశేషంగా పసుపు రంగు, ఆకుపచ్చ, గోధుమ ఈ 3 రంగులకి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటటువంటి సమయంలో
అనుకూలించేటటువంటి అనుగ్రహము అనేటటువంటిది కలుగుతుంది. కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. ఈశ్వరుడికి మానకుండా శుభ్రంగా ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పేదవారికి, వృద్ధులకి, అనాథలకి, ఇలాంటి వారికి సహాయ సహకారాలు, వాళ్ళకి ఉపకారము చేయడం వలన మరింత ఉన్నతమైనటువంటి స్థితికి మీరు ఎదిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.